సీఎం గారేమో మీరు గడప గడప చేయండి నేను చూసుకుంటున్నారు. ఈరోజు చూస్తేమో మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదు అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ అది కూడా మాకు అర్థం కలగచ్చేసి. అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం ఆలోచించేసి. అంటే ఈరోజు పొద్దులపట్టు నియోజకవర్గంలో దళితులు ఎక్కువ ఓటు శాతం ఎక్కువ ఉండాలి వచ్చేసి. దాదాపు 80,000 ఓట్లు దళితులు ఉండాలి వచ్చేసి. బీసీలు 60,000 ఓట్లు ఉండాలి వచ్చేసి. ఇప్పుడు ఈరోజు మీరు సర్వే బాగలేదు, మీకు వ్యతిరేకం ఉన్నది. ఈరోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినారు? ఐబ్యాక్ సర్వే అంటే కరెక్టా? ఏ రోజులు ఐబ్యాక్ సర్వే అనేది మీరు ఆలోచించవచ్చు. డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాక్ వాళ్ళు వచ్చేసి. ఎంతవరకు ఎవరికి రాస్తారు, ఎవరు తలరత్త మార్చేస్తారు. అంటే లాస్ట్ ఎలక్షన్కి ఐబ్యాక్ ఏమన్నా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా? మనకు దళితులు అందరికీ న్యాయం జరగలేదు, అన్ని చోట్ల మాకు ఇబ్బంది అవుతున్నా వచ్చేసి. దళితులు చేసిన కర్మ మేమే పాపం చేసాం, మేము పాపం చేస్తాం చెప్పని వచ్చేసి. నేను దళితులకు పుట్టింది వేస్తా మేము. రోజు మీరు అంటున్నారు దళితులు ఎస్సీలు ఓసీలు, మాకు ఎస్సీలు బీసీలు మైనారిటీ అంటారు, కానీ మాకు ఏం న్యాయం చేస్తున్నారు? 5 ఏళ్ళుగా మేము కష్టపడింది దేనికి? ఏం ఫలితం వచ్చింది? మమ్మల్ని ఇంత కష్టపడి 5 ఏళ్ళకి అన్ని మీరు 5 ఏళ్ళు కష్టపడి మీరు చెప్పింది మేము చేసినాము. మేము చేసింది ఏం లేదు కదా. మేము చేయాలంటే కూడా మాకు పైన అధికారులు ఉన్నారు, పైన మంత్రులు ఉన్నారు, వాళ్ళని అడిగి మేము చేసినాం. కానీ మేము ఓన్గా ఏం చేసింది ఏం లేదు. ఇది చేయాలంటే కూడా మాకు ఇక్కడ మాకు రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు, వాళ్ళని అడిగి చేస్తున్నాం. అడగకుండా ఏం చేయలేం కదా. మాకు ఏమైనా పౌరు చేస్తున్నదా? మేము చేయాలంటే మీరు ఇస్తేగా మేము చేస్తానికి అవుతుంది. మాకు ఏం మీకుండా మేము చేయండి ఏం చేసేది వచ్చేసి ఎవరితో మేము మాట్లాడాలా, ఎవరితో చెప్పుకోవాలా? అంటే దళితులుగా మేము పుట్టింది వేస్ట్ అనుకున్నాను.